చూడు. అమ్మాయి ఏమిటి బాబా తమాషా. ఏమిటా? చిన్నప్పటి నుంచి దాని మీదే ఆశలు పెంచుకున్నాడు. తన భార్య అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. అలాంటి తన భార్య ఎవరికో సొత్తైపోతోందంటే వాడి గుండెలు ఎలా రగిలిపోతాయో ఆలోచించు. ఆ రగిలే గుండెలను చల్లార్చుకుని తన పాపాన్ని తీర్చుకుంటాడు నీ కళ్ళ ముందే. పిచ్చిదానా, చంపడానికి చంపించడానికి బుర్ర ఉండాలి. వాణ్ణి చంపడం దాని తరం కాదు, నీ తరం కాదు, నీ మొగుడు తరం కాదు, దాని మొగుడు తరం కాదు. మీ ఇద్దరు వెనకాల ఇద్దరు సమర్థులైన కథానాయకులు ఉన్నారని సంబరపడిపోతున్నారని వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. చస్తారా? ఇద్దరు చస్తారు. ఒకడే చస్తే రెండో వాడు ఉరి తీయబడు. సావాసం నా మగసిరి, సాహసం నా ఊపిరి, ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం, కృష్ణార్జునులం. సావాసం నా మగసిరి, సాహసం నా ఊపిరి, ఇద్దరమొకటై కలిశామంటే
కృష్ణార్జునులం కొట్టుకుంటున్నారా? బాగు రైతే ఆ బాధ ఉంటది. మరి ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటానంటావు? నీ కూతురు బెడ్రూమ్ లోకి నా కొడుకు వెళ్ళాడని చెప్పి పట్టలు ఆడించేసావే. ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటాను? నాది రక్తబంధం పేగుబంధం కాదా? ఆ ఏళ్ళని నిజంగా నేను కొట్టాను అనుకుంటున్నావా? లేదు, నీలాగా ప్రతిదీ బయటికి కక్కేసే గుణం కాదు నాది, లోపల కుక్కేసుకునే మనస్సు. ఆ ఏళ్ళ బాధతో అదంతా కుక్కేసుకున్నాను, ఈ వేళ కక్కేస్తాను. నువ్వెక్కడ పుట్టావో నేనెక్కడ పుట్టాను, నువ్వెవరో నేనెవరు. కృష్ణార్జునం అన్నావు, నేను నమ్మా. నీ ముఖం మనం కృష్ణార్జునం ఏంటి? ఎవరైనా ఇంతే నవ్విపోతాడు, ఇంత గడ్డేస్తాడు నోట్లను. అయినా నువ్వు నాకు ఏమి ఇచ్చావని, ఏం చేసావని మన ఇద్దరం భావభద్రం అయిపోతాం. బావా, నీకేం కావాలన్నా ఇస్తాను, మొత్తం నా ఆస్తి రాసిమన్నా రాసిస్తాను. అంతేగాని నా కళ్ళెదుటే నా కూతురు మాత్రం విడిచిపెట్టదు. నీకు తెలుసు నా కూతురు అంటే నాకు ఆరోపడు. అయితే నేనేమడిగినా ఇస్తావా? ఆ కాగితాలలో పట్టుకుంటా, ఇచ్చేస్తాడు. నిజం బాబు, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి బాబు. ఆశయాలు జీవితాన్ని సరిదిద్దాలి, అనుభవాలు ఆశయాలని సక్రమ మార్గంలో పెట్టాలి. కానీ ఆ ఆశయాలు అనుభవాలు పోటీపడి పంతాలకు దిగితే స్నేహం వైరం కాక తప్పదు, అది స్వార్థపరులకు అవకాశం ఇవ్వక మానదు. అప్పుడే అటువంటి కురుక్షేత్ర సంగ్రామంలోనే ఆగి ఒక క్షణం ఆలోచించాలి. ఆలోచిస్తే ఆశయాలు అనుభవాలు ఆదేశాలు సందేశాలు వీటన్నింటికంటే అతీతమైంది, అతి పవిత్రమైంది, అతి శక్తివంతమైంది స్నేహం. స్నేహం మాత్రమే. చెయ్యగలరు. తప్పదంటావా బాబా? తప్పదు, అయితే బాధగానే ఉంటుంది. కష్టపడి పెంచుకున్నాను ఆస్తిని. ఏ నేను అడగనా? రామారావు ఎక్కడికమ్మా? మా ఇంటికి. ఆహా, మన ఇద్దరి మధ్య ఉన్న సమస్య పరిష్కారం అయింది. ఆడి గొడవ ఇంకా సెటిల్ అవ్వలేదు. అంటే ఏంటా? రావయ్యా. నిలువు కుట్లేసావు, గుండె జారిపోయిందా? వాసంతి, వాసంతి, చెల్లెమా, వాసంతి, వాసంతి, ఎక్కడికి నువ్వు మా అమ్మ చచ్చిపోయిన వెంటనే నాతో చెప్పావు కదూ? ఆమెకు నాకు ఏ సంబంధం లేదు, నేనెందుకు రావాలని వాడన్నాడని నాతో చెప్పావు కదూ? పోయేది అక్కడ ఎక్కడ రెండు చోట్ల నాటు కొడతాను, నాతో నాటు కొడతావు. వాళ్ళు డబ్బిస్తే మొఖాన కొట్టించానని నాతో నాటు కొడతావు.
నీ స్వార్థం కోసం మా మామయ్యని ఎలక్షన్లో నిలబెడతావా? నన్ను రెచ్చగొట్టి ఎలక్షన్లో నిలబెట్టి పక్కల నాటు మాడతావా? ప్లాన్ ఆడదిల్లా పిటికలు పెట్టా. నా ప్రాణాలు తీసేస్తున్నారు, నన్ను రక్షించు బావా, రక్షించు బావా. నేను ఎక్కడో పుట్టాను, నువ్వు ఎక్కడో పుట్టావు, కానీ నన్ను ఎంత అభిమానించావు, ఎంత ఆదరించావు బావా. బహుమతులుగా బతికావు. బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మా తండ్రి కొడుకు ప్రాణాలు నిలబెట్టు బావా. బాబా ఎంత మాట బాబా, ఎంత మాట వద్దు బాబు. ఏదో బుద్ధి గడ్డి తిరిగి ఈ పని చేశాడు, చేసిన దానికి కనిపించాడు, కనికరించి వదిలేసేయండి. అసలు తప్పంతా అయ్యింది కదా, నీకు తగ్గితే తప్పంటారు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదండి. వీళ్ళ గురించి నాకు తెలిసిన దాంట్లో మీకు సగం కూడా తెలియదు. వీళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పగిస్తాను. పోలీసులు పిలవమంటారా? ఇదే మన కుటుంబ సమస్య. దీన్ని రచ్చకెక్కించడం మంచిది కాదు. చేసిన పాపాన్ని అనుభవించారు, ఇంకా చేస్తే మళ్ళీ అనుభవిస్తాను. మంచి మాట బాబు. రైట్. ఈసారి ఏ ఒక్క పొరపాటు మీరు కానీ నేను కానీ చేసిన మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టొద్దు, పేరు తీసేయండి.